అన్నం అయితే అయింది. కూరకి ఏం తెచ్చుడు అడుగుతా. కూరకి ఏం తెస్తావు ఇవాళ? అన్నం అయింది, కూరకు తెస్తే అయిపోయింది. కూర ఏం తెస్తావు మరి? ఇలా ఆదివారం కదా, మటన్ తెస్తావా? ఏమైంది నీకు? తెచ్చుకున్నామా? పోదప్పా. సాయం రోజులు అయ్యి కదా కొద్ది రోజులు అయితే ఎప్పుడు 5-6 ఏళ్ళు అవుతా ఉంది. పోదప్పా. చాలా ఏళ్ళు అవుతా. నేను తినకనే చాలా తింటే తిందాపా. మంచిది మటన్ తింటే. 500 లోటు పోతుంది. మనందరికి సరిపోవాలంటే 500 కావాలి. మరి అర కేజీ వస్తుందా? అర కేజీ వస్తుంది మరి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది తినకు కూడా కదా. మంచిగా కాదు మటన్. మంచిది. బాయ్. మరి లేట్ అయితే మరి ఉండదు. 7-8 అయితే దగ్గర ఉండదు. మరి లేట్ అయితే లేట్ అవుతుంది అంటే మరి ఏం చేద్దాం? లేట్ అయితే ఉండదు, అందరు కొనుక్కపోతారు. తొందరగా పోయి తేపండి మరి. సరే పోతాం ఇక. అల్లం వెల్లిపాయలా? నిఖిల్ బాయ్. రాకుంటే సంతోషం. మటన్ అయితే తీసుకొని పోతున్నాం. మటన్ తెచ్చినాం. తినక చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో చేసుకున్నాం అదైన బోటి. 400. అర కేజీ 400. ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు ఇవి లేవు కదా, ఇది తెచ్చినాం. మసాలాలు ఇట్లా మొత్తం 500 దాకా చేసినాం అన్ని. కూర మంచిగా చెయ్యి. చాలా రోజులు అయితే తినక కమ్మగా చేయాలి. ఫ్రై చేయన్న పులుసే చెయ్యి. అందరికి సరిపోవాలి, చాలా మంది. సరే ఇప్పుడు ఒక్క టిప్పుకైనా కానీ మంచిగా తినాలి. తర్వాత మధ్యాహ్నం మీద కూర అనుకున్నా మంచిది. మంచిగా అని చెప్తా. బీర చెట్లు అయితే మంచిగానే పాకుతానే కానీ పూత పడ్డదా? పల్లె పూత చిన్నగా పడుతుంది. అదిగో అటు పాకుతుంది అది. ఈ బీర చెట్లు అయితే తొందరగా తినచ్చు. బీర చెట్లు అయితే తొందరగా పాకుతాయి. ఈ గంగలక్ష్మి ఎప్పుడో పెట్టింది. అన్నిటికన్నా ముందు ఇవే పెట్టింది బీర చెట్లు. చిక్కుడు చెట్లు అంటే మాత్రం కొద్ది పెట్టాలి. చూడటి ఎన్ని పెట్టిందో. ఈ కాయలన్నీ ఏం చేసుడో ఏమో కాస్తే. వంకాయలు కూడా కాస్తున్నాయి. పూత అయితే మంచిగా పడ్డది. ఇది ఆనగ చెట్టు. వాటికి బీరది అయిపోయింది. దాని కోసుడు మంచిగా చెయ్యి. అద్దరిపోవాలి. మాసం అయితే ఇలా ఉంది. ఉల్లిగడ్డ టమాటాలు కోసుకుంది గంగలక్ష్మి. మాసం ఏందమ్మా కాపీ కాసుకున్నావా? ఏంది తాయిరావు కాపీ? ఇవాళ మేక కూర తెచ్చిన. మేక మాసం గంగలక్ష్మి కూర అంటుంది. మాకన్నీ తినాలి. సరేనా? వండినవా? ఏం డ్రెస్సా?
మా అమ్మమ్మ అయితే అన్నం వండుకుంది. అన్నం అయిందా? అన్నం గల్లని వండుకుంది. గల్లని వండినవుగా. నీళ్ళు పడతానా నాన్న? ఎందుకే ఇది పచ్చిమిర్చి వేస్తాలు తాలింపల? పచ్చిమిర్చి కదా, ఎండుమిర్చి. ఎండుమిర్చి ఎండుమిర్చి వేస్తేనే కూర టేస్ట్ వస్తుంది. మనకి ఎప్పుడైనా ఎండుమిర్చి చేస్తారు తాలింపులల్లా. గంగలక్ష్మి మటన్ కర్రీ ఎలా వండుద్దో మీకు ఇప్పుడు చూపిస్తా. అల్లం పేస్ట్ ఎవరెస్ట్ తెచ్చిన మరి మసాలా ఇంకా ఏ నూరుతావు అని. ఆ 100 రోజులు కూడా మంచిగా లేదు, కడగాలి అదంతా. ఏంటిదే? అబ్బా మంచిగా ఉన్నది బొమ్మ. మటన్ నీకు ఇష్టమేనా? మటన్ అంటే ఇష్టమే. ఇష్టం అంటే మామూలుగా తింటా, అంత బాగా ఇష్టం లేదు. అంటే సరిపోయి తింటావా మామూలుగా కొద్దిగా తింటావా? ఎక్కువ కాదు, కొంచెం. సరిపోని అయితే తినవు? సరిపోని తింటా. మరి మా కోడి గుడ్లు పెట్టింది, పొదుగుతాందండి. ఎన్ని గుడ్లు పెట్టిందో మీకు ఇప్పుడు చూపిస్తా. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 గుడ్లు. 11 గుడ్లు మొత్తం. తాడెందుకు పోతాను? బత్తాల కట్టాలి, వస్తున్నాయి మట్టి బత్తాలు. నానా నీకు మటన్ కూర ఇష్టమా, ఇష్టం లేదా? మటన్ కూడా ఇష్టమే. ఇష్టమే మటన్ కూడా. నాకెందుకు ఇష్టం లేదు, ఫుల్గా తింటా. చిచ్చు కూర నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? తమ్ముడు నువ్వు తింటావా? తింటా నేను మటనేగా, తినేది బాగానే హాస్టల్గా. ఏమైంది? మూత పెట్టినా కొంచెం ఉడకాలి. టమాటాలు వేసిన కదా, కొంచెం ఉడకాలని మూత పెట్టిన. చిక్కుడు చెట్టు పెట్టినా మంచిగా పారుతానే తీగలు. సూపర్, మంచిగా దక్కినాయి కదా, మంచిగా మొలిసి. ఇటు కూడా పెట్టిన చెట్లు, బీర చెట్లు కూడా మంచిగా దక్కినాయి. అన్నీ చూపించింది. అదే ఇవి కూడా మంచిగా దక్కినాయి. అన్ని నరసక అక్కడికి మా అమ్మమ్మ బట్టలు ఉతుక్కుంటా.
గిదట నేసిన ఇప్పుడు ఇటుకే వస్తాను ఇక తీగ తీగ ఎక్కుతుంది ఇంకా ఇది తొందరగా తట్టున్నది. అమ్మమ్మ నీకు మటన్ కూర ఇష్టమా ఇష్టం లేదా? ఇష్టమే. ఇష్టమేనా? టమాటాలు మాత్రం మెత్తగా ఉడికినాయి. ఉడుకుతాయి. ఉప్పు వేసినందుక లేకుంటే అగ్గిసేక? ఉప్పు వేసినందుకు తొందరగా ఉడుకుతాయి. టమాటాలు వేసినాక ఇంత ఉప్పు వేయాలి, మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు పసుపు వేయాలి. మాకు మామిడికాయ పచ్చడి ఉంది, టమాటా పచ్చడి ఉంది, ఎల్లిపాయ పొడుము ఉన్నది. పసుపు వేసినా కూర స్మెల్ మాత్రం కమ్మగా వస్తుంది. మసాలా వేస్తే అట్లనే వస్తుంది మంచిగా. మేక మాంసం తింటే మంచిదే ఒంటికి బలం. బలంగానే దీని రేటు మాత్రం కొద్దిగా రేటు బాగానే ఉంది. కేజీకి ఎంత? కేజీకి 800, అర కేజీకి 400. బాగా రేటు. తమ్ముడు బస్ పాస్ చేయించుకోవాలి మరి. రేపు పోయి కాలేజీలో ప్రూఫ్ ఇస్తాడట. పట్ట పోయి బస్ స్టాండ్లో ఆయన ఎవరు ఉంటుంది చూడు, ఆయనకి ఇచ్చేట బస్ పాస్ అవుతుంది. అంటే ములుగు డిపోకి పొమ్మంటాడు, మరి ఆయన పోయి ఇస్తాడు. ఆయనే ఇంకొక 4-5 అయితే ఇస్తాడు. ఒకళ్ళకి ఇవ్వడానికి అడిగిన 10 మంది దాకున్నాయి అనుకో, ఆయనే పోతాడట. లేకుంటే మనమే పోతాడట. ఇక మనోజ్ కూడా ఆయన చదువుతాడే చదువుతాను. మనోజ్ ఆయన జాయిన్ అవుతాడట. మరి మా తమ్ముడు ఏం గ్రూప్ జాయిన్ అయ్యిండు మరి? బైపీసీకి మారిపోయినాం మళ్ళీ. ఎందుకు? ఇక హెచ్ఈసీలో క్లాసులు అడుగుతలేదు, తిరుగుతాను అందరూ ఒక్కరు. అయితే బైపీసీలో తీసుకున్నాడు. ఒక 2 నెలలు చేపిద్దామా నాన్న? 2 నెలలు చేపిద్దాం. 2 నెలలు అయితే బస్ పాస్ పోతాడు వస్తాడు. మొన్న జాయిన్ అయినాక 2-3 రోజులు పోయిండు. మంచిగా చెప్పిండు, క్లాస్ చెప్పినా సూపర్ చెప్తాను. ఏయ్ జోకులద్దు నిఖిల్. కారం గిట్ల వేసినావా? కారం గిట్ల ఇప్పుడు వేసిన, కారం మసాలా వేసిన. సూపర్ నా చూడడానికి మాత్రం. టేస్ట్ ఎట్లుంటుందో కానీ స్మెల్ కూడా మస్తు వస్తుంది. అబ్బా నాకు కడిపి నిండిపోయింది తినకముందే స్మెల్కు. అద్దరిపోయింది. ఇంట్లో కొన్ని నీళ్ళు పోయాయి. కర్రీ అయిపోయినట్టేనా ఉడికితే? ఉప్పు గిట్ల అంతా ఓకేనా? అంతా ఓకే. ఈరోజు మటన్ కర్రీ అండి మాది. తినక చాలా నెలలు అవుతుంది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కర్రీ మటన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే, మంచిగా తింటాం కానీ మంచిగా చేసినావు. నీ మీద ఆధారపడి మంచిగా చేసిన, సూపర్ చేసిన. ఎందుకంటే 400 ఖర్చు పెట్టినాం దీనికి, మంచిగా కమ్మగా ఉండాలని. మన ప్రాణాల కంటే ఎక్కువనా? తింటే మంచిదే. మంచిదే కానీ టేస్ట్ మంచిగా ఉండాలని. టేస్ట్ సూపర్ చేసిన. మరి నువ్వు తిని చూసి చెప్పేవు. కూర అయిందానే? కూర అయింది, దించుడే. ఇక అందరికన్నా లేదు, చేతులు పెట్టుకోండి. నానా కూర గిట్లా చేతులు ఇట్లా కడుక్కో. ఏం పాము? పురుగు గదిని కాడ ఉన్నది. గదిని వేసి పామంటే అంట. ఎక్కడ? అక్కర్లేదు సబ్బు కాడ. ఓ గాజుల పురుగే. దీన్ని చూసి పామాను అంత భయం ఎందుకు? గాజుల పురుగు. గాజు పామంట. అమ్మమ్మ భోజనం. భోజనం చేయగడుతున్నా తమ్ముడు. కడుక్కున్నా.